సో మనతో పాటు ఇంకొక భక్తుడు ఉన్నారు. మరి వీరి మాటల్లో విందాము బాబా గారి గురించి ఏం మిరాకిల్స్ చేశారు వీరి లైఫ్ లో. సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు నితిన్. నేను ఇక్కడ స్థానికుడిని. గత 20 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తుంటాను. ప్రతిరోజు లేవగానే ఉదయం టెంపుల్ కి ఖచ్చితంగా వస్తాను. ఎంత పని ఉన్నా ఏమైనా వస్తాను, రోజు వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ కి వస్తే పీస్ఫుల్ ఉంటుంది, చాలా పీస్ఫుల్ ఉంటుంది. మనం ఇక్కడ ఏమైనా అనుకుని వెళ్తే ఖచ్చితంగా ఒక 80% అయినా పనులు అవుతాయి. హెల్త్ పరంగా కూడా మనం మంచిగా ఉంటాము. బాబాని ఎప్పుడు నమ్ముతూనే ఉంటాం మేము. మీరేమనుకున్నారు, మీకు ఏ పనులు అయినాయి? పనులు అంటే కెరియర్ గురించి మేడం. ఇప్పుడు జాబ్ ఇవ్వాలా, సక్సెస్ కావాలి. ఇప్పుడు మాకు ఇప్పుడు ఏమైనా టార్గెట్స్ ఇస్తారు, రీచ్ కావాలంటే బాబాని అనుకుని పోతే మాకు కొంచెమైనా న్యాయం జరుగుతుంది. అందరం ఖచ్చితంగా అందరం బాబా భక్తులమే. అలానే ఏం లేదు, గురువారం అని డైలీ ఒక 5 minutes వచ్చి వెళ్తుంటారు, ఖచ్చితంగా వెళ్తుంటారు. గురువారం అయితే ఇంకో 10 minutes కేటాయిస్తాను టైం. మీరు లోకల్ పర్సన్ కాబట్టి ఈ టెంపుల్ గురించి చెప్పండి. అసలు మీకు తెలిసిన 1993 లో కట్టారు, స్టార్ట్ చేశారు మేడం. 1993 లో స్టార్ట్ చేశారు. ఇక్కడికి ఈ టెంపుల్ కి లోకల్ వాళ్ళే కాకుండా బయట నుంచి చాలా మంది వస్తుంటారు. ఇక్కడ పూజలు, ఇక్కడ అన్నదానము ఎవ్రీ థర్స్డే 1000 members కి జరుగుతుంటది. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అన్నదానం స్టార్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ వచ్చి వాళ్ళు ప్రసారాలు తీసుకోవడం జరుగుతుంది. పూజలు బాగా జరుగుతుంది. డైలీ 3 times హారతి ఉంటుంది. మధ్యాహ్నం హారతి ఇంకా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మనతో పాటు బాబా భక్తురాలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేము నమస్తే అండి, మీ పేరు? Rajni. రజని. బాబా మీ జీవితంలో చేసిన అద్భుతాలు ఏంటి? Many miracles are there. మెనీ మిరకల్స్. Yeah, many miracles. And I watch Sai, this thing, serial every day. So I love Sai Baba. సాయిబాబా అన్ని మంచిగా చేసుకొస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు కూడా. ప్రతి వారం వస్తారమ్మా? ఏం జరిగింది మీ జీవితంలో అద్భుతం అనేది? ఏమన్నా పెట్టింది మర్చిపోతాం కదా, ముడుపు కట్టంగానే 2 రోజులకు దొరుకుతుంది, అదే బాగా. సాయిబాబా 1988 నుంచి బాబా గుడికి వస్తున్నాను. నాకు చాలా కష్టకాలంలో చాలా బాగా ఇచ్చేసాడు, ఆదుకున్నారు. కరోనా టైంలో బాబా గారిని సరిగ్గా దర్శించుకోలేకపోయాను. తర్వాత ఏదో ఉంది. అంటే మీ జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి? దీని వల్ల నేను బాబాకి బాగా భక్తుడిగా మారిపోయాను అనుకునే సంఘటన ఉంటది కదా అసలు? ఈ సంఘటన అంటే కష్టకాలంలో బాగా ఆదుకున్నాడు బాబా. అన్ని ఇంకా ఆయన్ని మనతో పాటు అంటే బాబా భక్తుల్ని కదిలిస్తే చాలా మనకి వస్తూ ఉంటాయి, వాళ్ళ జీవితాల్లో జరిగిన మిరాకిల్స్ ఇవన్నీ కూడా. ఇంకొక భక్తురాలు ఉన్నారు, వారితో పాటు మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీ పేరు? అనురాధ. ఎక్కడి నుంచి వచ్చారమ్మ? చిక్కడపల్లి అండి. చిక్కడపల్లి. ఏంటి అసలు ఇక్కడ బాగలింగంపల్లిలో ఈ బాబా ప్రత్యేకత ఏంటి? బాబా అనుకున్నది అనుగ్రహం ఇస్తాడు. సత్యంగా మేము వస్తూనే ఉంటాము. అనుకునే కొన్ని పనులు మాకు మంచిగా అయ్యాయి, అందుకే తన దగ్గరికి వస్తున్నాం. చాలా సంవత్సరాలు అయింది మేము రాబట్టి. సంవత్సరం అంటే ఎప్పుడు అన్న రావాలనిపిస్తే అప్పుడు వచ్చేసి ఉంటుంది. అందరు నమ్ముతారండి. మా సారు బాబా భక్తుడే. గురువారం ఉపవాసాలు, దేవుడి దయ వలన, బాబా దయ వలన ఇప్పటికైతే అంత మంచి. గురువారం ఉపవాసం అన్నారు కదమ్మా, ఏంటి అసలు ఆ ఉపవాసం గురించి చెప్పండి. ఉపవాసం ఉంటే నిజంగా అనుకున్నది నెరవేరితేనే ఉపవాసం ఉంటున్నారా, లేదంటే బాబా కోసం ఉపవాసం? బాబా గురించి మాకు నమ్మి ఇట్లా బాబా అనేది నమ్ముకున్నాం కాబట్టి ఉపవాసం చేసుకుని ఆయన దర్శనం చేసుకుంటూ అనుకున్న పనులు మా నమ్మకం ఉన్నాయిలేండి. బాబాది చాలా అనుగ్రహం ఉంది. సాయి. మనతో పాటు మరో భక్తురాలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం బాబా గారి గురించి. అమ్మ నమస్తే, మీ పేరు? నాగలక్ష్మి. చెప్పండి, బాబా గారు మీ జీవితంలో చేసిన అద్భుతం. చిన్నప్పటి నుంచి బాబా అంటే ఇష్టం. స్కూల్ చదవడం కూడా అదే స్కూలు. నా పిల్లలకు మాత్రం బాగా హెల్ప్ చేశాడు. చిన్నోడు అమెరికా వెళ్ళాడు MS కి. బాబాని బాగా నమ్ముతాడు వాడు. ప్రతి గురువారం వస్తాడు. పెద్దోడికి జాబ్ కూడా వచ్చింది ఇక్కడ హైటెక్ సిటీలో. నాకైతే ఫుల్ బాగా నమ్మకం అండి. నేను ప్రతి గురువారం వస్తాను. విగ్రహం పెట్టక ముందు నుంచి వస్తున్నాను. మేము ఇక్కడే చిక్కడపల్లి కింద ఉండేది. అయ్యగారు తెలుసు.